బ్యాక్ టు న్యూస్. మద్దతు ధర ఇవ్వటం లేదంటూ కరీంనగర్ మార్కెట్ యార్డ్లో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన రైతులకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు కూడా బైఠాయించారు. సిండికేట్గా మారిన వ్యాపారులకు మార్కెట్ సిబ్బంది కూడా వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. గత వారం రోజులుగా క్వింటాల్కు 5,000 రూపాయలకు పైగా ధర పలికిన పత్తి ఇవాళ 4,700 రూపాయలకు తగ్గించడం అన్యాయమన్నారు రైతులు. వెంటనే రైతులకు 5,000 ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాము రైతుల పక్షానే ఉన్నామని, తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్లే ధరలో వ్యత్యాసం వస్తోందని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని జ్యోతినగర్ శివ థియేటర్ రోడ్లో గ్రెనేడ్లు కలకలం రేపాయి. ఓ చెత్త కుప్పలో 2 హ్యాండ్ గ్రెనేడ్లు లభ్యమయ్యాయి. మున్సిపల్ కార్మికులు చెత్తను తరలిస్తున్న సమయంలో ముందుగా ఇవి వారి కంటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. జనసంచార ప్రాంతంలో గ్రెనేడ్లు బయటపడటం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది. ఎంబీబీఎస్ చదువు ఓ విద్యార్థి ప్రాణాలు బలి తీసుకుంది. మెడిసిన్ చదవలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండకు చెందిన సాయి కుమార్ రెడ్డి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇటీవలే చేరాడు. 6 రోజుల పాటు క్లాసులకు కూడా హాజరయ్యాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. నల్గొండకు చెందిన మమతా స్కూల్ కరెస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి రెండో కుమారుడు సాయి కుమార్ మెడిసిన్ చదవటం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పేకాట గొడవ హత్యకు దారితీసింది. బొల్లారం పిఎస్ పరిధిలోని బొమ్మనకుంట గ్రామంలో 2 స్నేహితులు పేకాట విషయంలో ఘర్షణ పడ్డారు. జగద్గిరిగుట్టకు చెందిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఈ గొడవలో మృతి చెందాడు. మరోవైపు నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. డైలీ సీరియల్ను తలపిస్తూ సాగిన సమాజ్వాదీ హైడ్రామాకు ఆ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ తెరదించారు. పార్టీ అంతా ఒక్కతాటిపై ఉందని, కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు నేతాజీ. ప్రతి విషయంలోకి అమర్ సింగ్ ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించిన ములాయం ఆయన సీనియర్ సహచరుడని కితాబిచ్చారు. అఖిలేష్ పార్టీ ఇమేజ్ మార్చారని, సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీ సంక్షోభానికి తెరదించాలన్న ములాయం రాజీ ఫార్ములా ఫలించలేదు. అఖిలేష్ సీఎంగా కొనసాగుతారని చెప్పిన తర్వాత కూడా వివాదం సద్దుమణగలేదు. వచ్చే ఏడాది ఎన్నికల్లో తామే గెలుస్తామని, ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్న ములాయం వ్యాఖ్యలు అఖిలేష్ వర్గానికి రుచించలేదు. ములాయం ప్రెస్ మీట్ ముగిసిన వెంటనే అఖిలేష్ మద్దతుదారులు లక్నోలో పార్టీ ఆఫీసును ముట్టడించారు. అఖిలేష్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నినాదాలు చేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. చాందినీ చౌక్ దగ్గరలోని నయా బజార్లో పేలుడు జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందారు. అక్కడ సిలిండర్ పేలటం, మంటలు పక్కనే ఉన్న బాణసంచా దుకాణంలో పడ్డంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన పలువురిని ఆసుపత్రికి తరలించారు. సైరస్ మిస్త్రీ తొలగింపు వెనుక కొత్త మిస్టరీ ఉన్నట్లు తెలుస్తోంది. టాటా సన్స్ గ్రూప్ లోని పలు కంపెనీలను అమ్మేందుకు మిస్త్రీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పించారు. మరోవైపు మిస్త్రీ న్యాయస్థానాల నుంచి ఏకపక్ష ఆదేశాలు తెచ్చుకోకుండా మిస్త్రీని కట్టడి చేసే పనిలో పడింది టాటా సన్స్. బోర్డులో మెజారిటీ డైరెక్టర్ల చైర్మన్ పదవి నుంచి తనను తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సైరస్ మిస్త్రీ. ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్లి తనకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారాయన. దీంతో ఈ వ్యవహారంలో ఎలాంటి ఎక్స్పార్టీ ఆదేశాలు జారీ కాకుండా ఇటు ఢిల్లీ హైకోర్టు, అటు సుప్రీంకోర్టులో కేవియట్లు దాఖలు చేసింది టాటా సన్స్.